నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. నమస్తే అక్క. అక్క, మనం దేవుడికి పువ్వులు పెడుతూ ఉంటాం కదా. సో సాధారణంగా దేవుడికి పువ్వులు పెట్టేటప్పుడు ఫ్రెష్గానే పెట్టాలని అంటారు. సో ఇప్పుడు మనం బయట కొనుక్కుని తీసుకొస్తున్నాం, అవి ఎప్పుడు ఉన్నాయో మనకు తెలియదు, అదొకటి. అండ్ పెట్టిన పువ్వులు దేవుడి దగ్గరే ఎండిపోయి, అంటే కొంతమంది ఈరోజు పెట్టి రేపటికి కూడా ఫ్రెష్గానే ఉన్నాయి కదా అని ఉంచేస్తారు. అలా ఉంచొచ్చా? అండ్ ఎన్ని రోజులు పువ్వులు పెట్టాలి మెయిన్గా? ఓకే, ఎన్ని రోజులు పువ్వులు పెట్టాలి అంటే ఏ రోజు కోసినవి ఆ రోజే పెట్టాలా? నిన్న మొన్న కోసినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరి పెడుతూ ఉంటాం మనం, అలా పెట్టచ్చా పెట్టకూడదా? ఇప్పుడు పెట్టచ్చా పెట్టకూడదా అంటే పెట్టకూడదే అని అంటాను. కాకపోతే మనకి మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఎందుకు పెడతారు దేవుడు? ఓకే, ప్రతి ఫ్లవర్లో ఏంటంటే నార్మల్గా ఫ్లవర్స్ పెద్ద మన హిందూ ధర్మంలో సనాతన ధర్మం అంటే అందులో మెన్షన్ చేస్తారు అన్నమాట ఈ ఫ్లవర్స్ గురించి, ఎలా తెంపాలి, ఎలాగ ఆఫర్ చేయాలి. మనం అంటాం కదా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వులు అంటే ఇష్టం అనేసి. అదేంటిది, మన విష్ణుమూర్తికి చామంతులు ఎల్లో కలర్ రిలేటెడ్ పువ్వులు పెట్టాలి. ఇంకా శివుడికి బిల్వాలు, ఇంకా శంకు పూలు నీలం రంగులో పూలు, శని పూజ చేసేవాళ్ళు బ్లూ కలర్లో ఉన్న ఫ్లవర్స్. అట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటని మనం స్పెసిఫిక్గా ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఏ దేవుడికి ఏ ఫ్లవర్ పెట్టాలి అని. అట్లా ఎందుకు పెడతారు అన్నది ఫస్ట్ చెప్తాను నేను. అయితే మనం ఏమంటాం, ఎవరన్నా మాట్లాడుతుంటే ఏ తదాసు దేవతలు అవి ఇవి అని చెప్తాం తెలుసా. అంటే మనం అందరం నమ్ముతాం, అంటే దేవతలు తిరుగుతారు ఇక్కడ అనేసి మన అందరం నమ్ముతాం కదా. అంటే ఒక్కొక్క టైంలో అనమాట దేవతలు ఆ టైంలో తిరుగుతూ ఉంటారు, మన చుట్టూరే ఉంటారు, మనకు కనపడరు, కాకపోతే వాళ్ళు యూనివర్స్లో తిరుగుతూ ఉంటారు కదా. అట్లా చేసినప్పుడు ఏంటంటే మనం ఏ పూజలు ఏ ఫ్లవర్స్ తోటి అయితే పూజ చేస్తామో ఆ ఎవ్రీ ఫ్లవర్లో ఫ్రీక్వెన్సీస్ అంటారనమాట. దాంట్లో నుంచి ఉన్న ఒక పవర్ మనం చేసే పూజలు కానీ అవన్నీ ఆ దేవుడికి ఎలా వెళ్తాయంటే ఈ ఫ్లవర్స్ ద్వారా వెళ్తాయని నేను చదివిన దాంట్లో నాకు తెలుసు. ఓకే, ఆ ఫ్లవర్ నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీ, ఓకే, ఇలా ఫ్లవర్ ఇలా ఉంటుంది కదా, ఇందులో నుంచి ఫ్రీక్వెన్సీస్ గాలి ద్వారా అంటే వాట్ ఎవర్ వెళ్ళి దేవుడికి రీచ్ అవుతాయి అన్నమాట. ఏంజిల్ కానీ దేవతలు ఎవరైనా కానీ మనం చేసే పూజలు పూల ద్వారా రీచ్ అవుతాయి. అందుకని ఏంటంటే దాని స్మెల్ కానీ ఫ్రెష్నెస్, అది ఎంత ఫ్రెష్గా ఉంది, దాని ఎంత మంచి సువాసనతో ఉండే పువ్వులు, దాని ద్వారా దేవుడికి వెళ్ళినప్పుడు మీ ప్రేయర్స్ దేవుడు వింటాడు అని నాకు తెలిసిన స్టోరీ. ఓకే అక్క, పువ్వులకు కూడా అంటే ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా, అసలు నేను స్వయంగా నేనే మా ఇంట్లో మా గార్డెన్లో నేను ఒక నిమ్మకాయ చెట్టు అనుకొని తెచ్చాను, నిమ్మ చెట్టు అనుకొని తెచ్చిపెట్టాను. 4 సంవత్సరాలు అయిపోయింది ఆ చెట్టుకి. అసలు ఆ చెట్టు పెరుగుతుంది తప్పిస్తే దానికి ఒక్క నిమ్మకాయ కూడా రాలేదు. నాకు ఒకరోజు ఏంటో కూర్చొని నేను చెట్టు దగ్గరికి వెళ్ళి, నాకు అప్పుడు దాకా తెలియదు చెట్లు అంటే మనం చెట్లతోటి ఏంటంటే వెళ్ళి, నాకు తెలుసు మామూలుగా చెట్లను బాగా చూసుకుంటారు, చెట్ల వల్ల మంచి ఎనర్జీ వస్తుంది, ఆక్సిజన్ ఇవన్నీ తెలుసు. కానీ అంటే అది ఎలా అయిందో, నేను ఆ చెట్టు దగ్గర కూర్చొని నేను ఎవరితో అంటున్నాను అనమాట, అనవసరంగా తెచ్చాను ఈ చెట్టు, నేను 4 years అయింది, ఒక్క కాయ రాలేదు, ఏం లేదు, చిచ్చి తీసి పాడేస్తే అయిపోతుంది అని జనరల్గా అన్నాను. 4 years రాని కాయలు నువ్వు నమ్మవు ఝాన్సీ, అసలు ఒక 15 days తర్వాత పిందెలు రావడం స్టార్ట్ అయింది ఆ చెట్టుకి. ఓకే, పిందెలు వచ్చిన తర్వాత అవి నిమ్మకాయలు కాదు, అవి నిమ్మకాయలు అనుకున్నా నేను యాక్చువల్గా. ఆ చెట్టు చూస్తే నువ్వు నిమ్మకాయ చెట్టే అంటావు, ఇక వచ్చే చూడు కాయలు మొత్తం అంటే ఫుల్ ఇదనమాట, చెట్టు నిండా కాయలు వచ్చేసాయి ఒక 2 months లోపల. ఏం కాయలు అవి? దెబ్బకాయలు లాగా ఇంత కాయలు, అసలు నిమ్మకాయలు కాదు. ఆ ఫొటోస్ కూడా నేను తీసి అసలు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే అన్ని రోజులు రాని ఇది అప్పుడే ఎలాగా అనేసి ఒకటి. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ గట్టిపడుతుంది. మనకి ఏదైనా నిజంగా జరిగితే చెప్పేది వినడం కంటే కూడా మనం స్వయంగా చూసినప్పుడు మనకి ఇంకా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్. అదే ఎవరైనా ఏదైనా ఒక పని చేయట్లేదని వెళ్ళి గట్టిగా తిట్టేస్తే అప్పుడు దాకా చెయ్యని పని ఒక్కసారిగా చేస్తారు. కరెక్ట్, అట్లుంది చెప్తుంటే. అలా అయిందనమాట. నాకు చాలా వెరీ వండర్ఫుల్, అదొక మెమరీ నాకు ఎప్పటికీ. ఇక ఆ రోజు నుంచి అప్పటి నుంచి నేను అసలు చెట్లతో మిస్బిహేవ్ మాత్రం చేయగా చెట్లతో, ఎందుకంటే వాటికి అర్థమవుతుంది నిజంగానే. నువ్వు వెళ్ళి, అందుకని ఏం చెప్తారంటే మనం ఎప్పుడైనా పువ్వులు కోసినప్పుడు
పువ్వు ఆ చెట్టుకి మనం కృతజ్ఞత తెలపాలన్నమాట. అవును, మీరు చెప్పే రెమెడీస్ లో కూడా ఈ ఆకుల రెమెడీస్ లో కూడా అవే ఉంటాయి కదా, నేచర్ ని ఆ చెట్టుని పట్టుకుని మొక్కాలి, అవును, చెట్టుకు చెప్పాలి అని. కరెక్ట్. అట్లా అని వాటికి కృతజ్ఞత చెప్పాలి. ఏంటంటే మనం అంటే మనం పువ్వులు తెంపేటప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఏదన్నా ఒక మంత్రం చదువుతూ పువ్వులు తెంపండి. అంటే ఇదే స్పెసిఫిక్ మంత్రం కాదు, తులసికి సపరేట్గా ఉంటుంది. కానీ పువ్వులు తెంపేటప్పుడు ఏదైనా దైవ ధ్యానం చేసుకుంటూ ఆ పువ్వులు మీరు ఎస్పెషల్లీ దేవుడికి పెట్టాలనుకుంటున్నప్పుడు ఏదైనా మంత్రం చదువుతూ పువ్వులు తెంపితే ఏంటంటే ఆ ఎనర్జీ అట్లా ఫ్లో అవి ఆ పూల చెట్టు ఎప్పటికీ మీకు రెగ్యులర్గా ఫ్లవర్స్ రావడం కానీ అట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుంది మీకు నిజంగా. అంటే మీరు ఎంతో పవిత్రంగా పువ్వులు తెంపాలన్నమాట. ఓకే, అయితే ఇంకా పువ్వులు తెంపడానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి, ఎలా తెంపాలి, ఏ టైంలో తెంపాలి అనేసి. ఈవినింగ్ టైం తెంపకూడదు అంటారు. ఈవినింగ్ టైంలో తెంపకూడదు, సన్సెట్ తర్వాత. అయితే సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు దేవతలు తిరిగే టైం అంటారు. సన్సెట్ అయిపోయాక అది చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉండే టైం అని చెప్తారు. సో ఆ టైంలో పువ్వులు తెంపకూడదు అనమాట. మార్నింగ్ టైంలో తెంపితేనే అది ఫ్లవర్స్ నుంచి ఉండే ఫ్రీక్వెన్సీ అదంతా దేవుడికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అది కోసిన వెంటనే ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజకి మనం వాడుకోవచ్చు అక్క ఫ్లవర్స్ కదా. ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ పువ్వులు కోయడానికి రూల్ ఏంటంటే పువ్వులు ఎడం చేతితో కోయకూడదు. ఓకే, కుడి చేతితో కోయాలి. చెప్పులు వేసుకొని పువ్వులు కోయకూడదు, ఎందుకంటే మనం ఇవన్నీ దేవుడికి ఇచ్చేవి కదా. కొంతమందికి బిజినెస్ పరంగా అంటే పువ్వులు అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద డీప్ వాటిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి చెప్పులు వేసుకొని అదే పువ్వులు అవి తెంపుతారు, అవి సపరేట్. మన ఇంట్లో ఎప్పుడైతే పువ్వులు దేవుడికి ఆఫర్ చేసే పువ్వులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు, చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అండ్ ఇంపార్టెంట్లీ స్నానం చేసుకున్న తర్వాతే మీ ఇంట్లో ఉన్న ప్రతి పూల మొక్కని ముట్టుకోవాలి మీరు. ఓకే, అవును, ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోకూడదు, అన్ని సందర్భాలు మంచి కాదు అవును అంటారు. కాదు యాక్చువల్గా, ఎందుకంటే వాటికి కూడా మన ఎనర్జీ పాజిటివ్గా ఉండాలి. మన ఎనర్జీ అంటే మనం క్లీన్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూల మొక్కల దగ్గరికి వెళ్ళేటప్పుడు పువ్వులు తెంపేటప్పుడు మనం ఎంత పాజిటివ్గా ఎంత ఫ్రెష్గా ఉంటే పువ్వులు అంత అంటే ఆ చెట్లు అంత బాగా పెరుగుతాయి. ఒక్కొక్కసారి చూడు మనం కొన్ని ఇన్సిడెంట్స్ అయినప్పుడు మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ జరిగేటప్పుడు మనకి ఇండికేషన్ మన ఇంట్లో ఉన్న కొన్ని చెట్లు ఎండిపోతాయి, లేకపోతే పువ్వులు రాకుండా ఆగిపోతాయి అవన్నీ ఏంటంటే ఇంట్లో ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే ముందు వచ్చే ఇండికేషన్ అనమాట, నేచర్ ఇండికేషన్స్ అవన్నీ. ఓకే, అలాగే సిమిలర్లీ ఏంటంటే పువ్వుల్ని కొంతమంది అసలు బయట నుంచి తెచ్చిన పువ్వులు ఓకే మనం ఎలా తెస్తామో మనకు తెలియదు, సో వాటిని కొంచెం నీళ్ళు చల్లితే చాలు. కొంతమందికి పువ్వులు నీళ్ళలో ముంచి తీసేసే అలవాటు ఉంటుంది. అవును, అట్లా చేయకూడదు. పువ్వులు ఎప్పుడైతే నీళ్ళలో ముంచేస్తాయి, ఎందుకంటే పువ్వుని దాన్ని న్యాచురల్గా దాని నుంచి వచ్చే స్మెల్స్ ఫ్రాగ్రెన్స్ అంటారు కదా, సువాసన, అది ప్లస్ దాంట్లో ఉండే ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంటుంది కదా. మనం ఆయుర్వేదంలో యూజ్ చేసే హర్బ్స్ ఏంటి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క మూలికలు పువ్వుల్లో నుంచి కూడా చాలా తయారు చేస్తాం, మనం మందులు తయారు చేస్తాం, ఒక్కొక్క హర్బ్ నుంచి మందులు తయారు చేస్తాం. సో వాటి వాల్యూస్ అలా మెడిసినల్ వాల్యూస్ ఉండాలంటే అవి మొత్తం నీళ్ళలో ముంచకుండా జనరల్గా కొంచెం ఏదైనా పసుపు నీళ్ళు చల్లడం లేకపోతే నార్మల్గా వాటర్ చల్లడం చేసి అప్పుడు దేవుడికి పెట్టాలి అవి. అండ్ అందుకే దేవుడి ముందు పువ్వులు వేయడానికి మన సైంటిఫిక్గా చూస్తే కూడా ఆ పువ్వుల్లో నుంచి వచ్చే మెడిసినల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి కూడా బెనిఫిట్ అవుతుంది, మన హెల్త్ కూడా బాగుంటుందని పువ్వులు వేసి బాగా అలంకరించి కూర్చున్న దాంట్లో నుంచి వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ నీ మైండ్ని బాగా అంటే నీ మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుతుంది కదా. సో ఇవన్నీ అనమాట. అండ్ ఎండిపోయిన పువ్వులు ఈరోజు ఉన్నాయి కదా, చలికాలం ఎస్పెషల్లీ చలికాలం వచ్చినప్పుడు పువ్వులు బాగానే ఉన్నాయి కదా ఫ్రెష్గా ఈరోజు వదిలేస్తాము, అట్లా ఉండకూడదు. ఖచ్చితంగా ఏ రోజు పువ్వులు ఆ రోజు దేవుడికి మార్చాల్సిందే. ఏంటంటే ఏమంటారు దేవుడికి అది బరువు అనమాట, బరువు అనిపిస్తుంది. ఓకే, అట్లా అని ఓన్లీ బిల్వాలు ఒక్కటే దేవుడికి రిపీటెడ్గా కడిగేసి వేయచ్చు. మనం ఏ రోజుకి ఆ రోజు ఎంత ఫ్రెష్గా ఎలా అయితే ఉంటామో అవును, సో దేవుడికి కూడా ఆ రోజుకి ఆ రోజు పువ్వులు తీసే ఏ రోజు పువ్వులు ఆ రోజు పువ్వులు తీసే సమయం కూడా ఒకటి ఉంటుంది అక్క, దేవుడి దగ్గర తీయాల్సిన సమయం, తీయాల్సిన సమయం ఉంటాయి. అంటే సమయం అంటే మార్నింగ్ మనం పూజ చేసే టైంలో, పూజ అంటే మార్నింగ్ సన్ రైజ్ కల్లా చేసేయాలి. సో ఆ టైంలో పువ్వులు తీసి మళ్ళీ పువ్వులు ఫ్రెష్ ఫ్లవర్స్ వేస్తాము. పువ్వులు కొంతమంది ఎడం చేతితో ఎలా పడితే అలా తీసేస్తారు. పువ్వులు తీసేటప్పుడు వాటికి కూడా కాస్త కళ్ళకు అద్దుకొని ఏదైనా మంచి ప్లేస్లో వేయండి. మనం నార్మల్గా
రెగ్యులర్ డస్ట్బిన్స్లో వాటిల్లో వేసే కంటే కూడా దాంతో మాన్యూరు ఏదో తయారు చేయడానికి ఏదైనా సపరేట్గా వేసుకుంటే యాక్చువల్గా మంచిది. మనం చేసే పూజకు ఫలితం రావాలంటే అవి రెగ్యులర్ డస్ట్బిన్స్లో కంటే కూడా వాటి కోసం ఒక సపరేట్గా డస్ట్బిన్, లేకపోతే వీక్లీ వన్స్ 1 మంత్కి ఒకసారి పట్టుకెళ్ళి అవి ఎక్కడైనా వాటర్లో వదిలేయడమో, లేకపోతే ఎవరి తొక్కని ప్లేసెస్లో పాడేయడమో చేయండి. రెగ్యులర్గా ఇప్పుడు చూస్తే చాలా ఇళ్లలో ఏంటంటే వాళ్ళు ఎంగిల్ నీళ్ళు వాటితో పాటు ఈ పువ్వులు కూడా వాటితో పాటు వేసేసి దేవుడికి పెట్టినవి ఎస్పెషల్లీ. మిగతా అయితే ఏం పర్వాలేదు తప్పిస్తే ఏవైతే దేవుడికి పెడతామో వాటి నుంచి మాత్రం ఇలా చాలా టెంపుల్స్లో ఏం చేస్తారంటే ఈ దేవుడికి పెట్టిన పూల నుంచి అగరవత్తులు అవన్నీ తయారు చేస్తారు. అవి ఎండబెట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు పెద్ద పెద్ద టెంపుల్స్లో. ఓకే అక్క, పువ్వులకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, అంటే దేవుడికి పెట్టే పువ్వులు ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా తీయాలి, అసలు ఏ విధంగా కొయ్యాలి, అంటే బయట కొన్నవి మనం పెట్టవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో అంశాలు వనచక్క ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.